పహల్గామ్ ఉగ్రదాడిని ముస్లిం మైనార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని అన్నారు. ఇక ఉగ్రవాదానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, పాకిస్తాన్ పట్ల భారత ప్రభుత్వ వైఖరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. సింధు జలాలను పాకిస్తాన్కు నిలిపివేయాలని అంటున్న ముస్లిం మైనార్టీ నేతలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మందిని బలికొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనను యావత్ దేశ పౌరులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ముస్లిం మైనార్టీ నాయకులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ఎలా భావిస్తున్నారు, ఏంటి? ఈ ఘటన ఒక్క భారతదేశం కాదు, ప్రపంచ మానవాళి మొత్తం దీన్ని ఖండించాల్సిన విషయం. ఇది మానవాళికే మాయని మచ్చ. ఇస్లాంలో ఒక పక్కవాడికి కూడా మేము ఎలాంటి నష్టం కలిగించకూడదని చెప్తుంది మా ఇస్లాం ధర్మం. అలాంటిది అమాయకులైన ప్రజల్ని కాల్చమని ఎప్పుడూ ఇస్లాం ధర్మం చెప్పదు. ఇది అమానుషమైన చర్య. దీన్ని ముక్త కంఠంతో అందరూ ప్రతి ఒక్కరూ మేము ఖండిస్తున్నాం. మేమే కాకుండా అక్కడున్న కాశ్మీర్ ప్రజలు కూడా ఏ విధంగా అయితే ఈరోజు స్పందిస్తున్నారో మొత్తం మనకందరికీ తెలుస్తుంది. ఇది మానవాళికి మాయని మచ్చిగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మైనారిటీ ఇస్లాంలో ఆకలిగా పక్కన వాడు ఆకలిగా ఉంటే ఆకలిని తీర్చిన తర్వాతే మేము అన్నం తినమని చెప్పి మా ధర్మం మాకు చెప్తుంది. అట్లాంటిది అమాయకమైన ప్రజలని మా కాల్చమని ఎక్కడా మా ధర్మం చెప్పదు. అంతేకాకుండా ఈ ముష్కరులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు, అక్కడ జరిగిన సంఘటన జరిగి 2 గంటల సేపు అక్కడ వాళ్ళు అది ఉన్నారంటే అక్కడ ఉన్న భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి? 3 అంచెల భద్రతా దళం ఉన్న కాశ్మీర్లో 2-2.5 గంటల సేపు వాళ్ళు అల్లాడుతూ అక్కడే ఉన్నారంటే వాళ్ళకి ఎందుకు సహాయం దొరకలేదు? దీన్ని మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెవెల్లో దీని మీద ఒక ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగితే కానీ దీని నిజానిజాలు బయటపడవు. కారణం ఏంటంటే కాశ్మీర్లో అనేది ఒక సమస్యాత్మకమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో మిలిటరీ వాళ్ళు ఏ విధంగా ఉంటారో ప్రతి అడుగున ఉన్న మిలిటరీ పహారా అక్కడ 2-2.5 గంటల సేపు ఆ ప్రజలు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో మన కళ్ళకు వచ్చినట్టు ఈరోజు ప్రతి విషయం బయటకు వస్తుంది. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇంకా భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని పటిష్టమైన భద్రతను గనక మనం ఏర్పాటు చేయకపోతే రాబో తరాల్లో రాబో రోజుల్లో ఇటువంటి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందువలన మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి చేసే విన్నపం ఏమంటే, మీరు ఎటువంటి విషయంలో కూడా సంకోచించకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని మాకు అప్పచెప్పండి. ఆ దుస్తులను దుర్మార్గులను మేము బహిరంగంగా వాళ్ళని శిక్షిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. కాశ్మీర్ ప్రజల గురించి అక్కడ ఉండే కాశ్మీర్ ప్రజలు అందరూ చాలా మంచివాళ్ళు. అది ప్రకటన స్థలం అండి, అది పర్యటన స్థలం. అది ఆ స్థలంలో వాళ్ళు బతుకు వాళ్ళది. అలాంటి జాగాలో కాశ్మీర్ వాళ్ళు అలా చేస్తారనేది చాలా పొరపాటు. అది మనం అనుకుంటాను. కానీ ఇది మనం దీని గురించి ఎలా ఖండించాలంటే, ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో ఈ టెర్రరిస్ట్ని నాశనం చేయాలి ఫస్ట్గానే. దీంతో అంతం చేసాలి. ఇంకా టెర్రరిస్ట్ అని ఉండకూడదు. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ వచ్చినారు, వాళ్ళు వచ్చి ఇలా చేసినారు అనే భావమే ఎక్కడ పుట్టకూడదు. టెర్రరిస్ట్ లేకుండానే మన ఇండియాలో చేసేయాలి. టెర్రరిస్టు లేకుండా ఉంటే అసలు మొత్తానికి పాకిస్తానే మనం కబ్జా చేసుకోవాలండి. మనం అలా చేసుకుంటేనే మన ఇండియా బాగుపడుతుంది. ఇంక మీట ఇలాంటి సంఘటన జరుగుకుంటే చాలా అన్యాయం జరిగింది. 28 మంది చచ్చిపోయినారంటే మా ఇంట్లో మా బిడ్డలు, మా తల్లిదండ్రులు, మా సోదరులు చచ్చిపోయినంత బాధ కలిగింది. మాకు ఏడ్చినాం, చాలా బాధ కలిగింది. ఇది మా ఖురాన్లోనే లేదు ఇలాంటిది. ఎవరైతే టెర్రరిజం అనే కూడా ఖురాన్లో లేదు. చిన్న గాయం తగిలినా కూడా సాయం చేయనేసి ఖురాన్లో ఉండేది. చీమ కూడా హాని చేయకూడదు అనేసి మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిండారు. అలాంటి యొక్క ఉద్యోగం కలిగే దాంట్లో వాళ్ళు ముస్లిం పేరే చెడదస్తున్నారు. అసలు వాళ్ళు ముస్లింలే కాదు. కాబట్టి దీనికి ప్రభుత్వం ముక్త కంఠంతో అందరూ కలిసి ఈ టెర్రరిస్ట్ని నాశనం చేయాలి. ముస్లింలు హిందువులు భాయ్ ముస్లింలు హిందూ భాయ్ ఈ నినాదంతో పోతా ఉన్నాం అందరూ దీనికి. ఓకే, ఇవాళ
అంటే ఖురాన్లో సైతం చీమకు సైతం హాని చేయకూడదని చెప్పేసి ఖురాన్లో స్పష్టంగా పేర్కొని ఉన్నా కూడా టెర్రరిస్టులు ముస్లింల ముసుగులో వచ్చి ఇక్కడ అలజడి సృష్టిస్తూ ప్రజలను హంతం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. అవసరమైతే పాకిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకొని టెర్రరిస్టులు అంటూ లేకుండా చేయాలి, దాన్ని పూర్తిగా చమరగీతం పాడాలని చెప్పేసి ముస్లిం సమాజం నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఆ దిశగా కేంద్రం కూడా చర్యలు చేపట్టాలి, అందుకు మద్దతు తెలుపుతామని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.